వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి ఫస్ట్ వర్టికల్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. ఇండియాలోనే ఫస్ట్ వర్టికల్ బ్రిడ్జ్ని మోదీ గారు ఏప్రిల్ 6న ప్రారంభించడం జరిగింది. నేను ఇక్కడ వచ్చేసి బిమ్స్టెక్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, చూడకపోతే చూడండి. బిమ్స్టెక్ జరిగిన తర్వాత బ్యాంకాక్లో అక్కడి నుంచి శ్రీలంకకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా రామేశ్వరంకి వచ్చి మోదీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 6న మనకి శ్రీరామనవమి అలాగే భాజపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఏప్రిల్ 6న ఈ బ్రిడ్జ్ని మోదీ గారు ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈ బ్రిడ్జ్ని రామేశ్వరానికి వంతెనగా, అంటే తమిళనాడులోని రామేశ్వర దీపానికి వెళ్లేందుకు నూతన వంతెనగా దీన్ని నిర్మించడం జరిగింది. దీనికోసం 700 కోట్లని ఖర్చు చేయడం జరిగిందన్నమాట. ఎంత అంటే 700 కోట్లని ఖర్చు చేయడం జరిగింది. అలాగే మనకి రీసెంట్గా 4 జాతీయ రహదారులకి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ జాతీయ రహదారులలో రామేశ్వరం టు తాంబారం ఎక్స్ప్రెస్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని కూడా మోదీ గారే ప్రారంభించడం జరిగిందనమాట. నేను 4 అని చెప్పినాను కదా, తమిళనాడులోని రాణిపేట నుంచి ఏపీ సరిహద్దు వరకు ఈ 4 జాతీయ రహదారులను నిర్మించడం జరుగుతుంది. అందులోనే భాగంగా రామేశ్వరం తాంబారం ఎక్స్ప్రెస్ని మోదీ గారు ప్రారంభించడం జరిగింది. రిమైనింగ్ 3 ఏంటి అంటే విల్లుపురం పుదుచ్చేరి, పూండియన్ కుప్పం సత్తనాథపురం, చోళాపురం తాంజావూరు. ఈ మిగిలిన 3 వచ్చేసి నిర్మించడం జరుగుతుంది. శంకుస్థాపన అయితే చేసేసినారు. తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి 134 కిలోమీటర్స్ ఉంటాయి. తర్వాత దీనికోసం 8,300 కోట్లని కేంద్రం యూజ్ చేయడం జరుగుతుంది. 8,300 కోట్లని వీటి కోసం యూజ్ చేయడం జరుగుతుంది. దక్షిణాది దేశంలోనే తొలిసారి ఇక్కడ మోదీ గారు స్పీచ్ ఇవ్వడం జరిగింది. మోదీ గారు వచ్చేసి ఏమన్నారంటే, దక్షిణాది దేశాల్లోనే మొట్టమొదటిసారిగా వర్టికల్ బ్రిడ్జ్ని తీసుకొచ్చిన ఘనతగా ఒక ఏమంటారు ఒక గొప్ప విషయంగా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే దేశంలోనే అది కూడా దక్షిణ దేశంలో ఫస్ట్ టైం ఒక వర్టికల్ సీ బ్రిడ్జ్ని ఆయన నిర్మించి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈయన తన ప్రసంగంలో ఇంకా జమ్మూ కాశ్మీర్ చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన వంతెన అని కూడా మనకి ఇది ఆల్రెడీ అప్డేట్లో అయిపోయింది. మీరు అప్పుడు అప్డేట్ చేసుకుంటే జమ్మూ కాశ్మీర్లో మనకి చీనాబ్ నదిపై ఒక వంతెన కట్టడం జరిగింది. అది ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా దేశంలోనే ఎత్తైన వంతెనగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ముంబైలో కూడా మనకి అటల్ సేతు అనేది కట్టడం జరిగింది. అది దేశంలోనే పొడవైనది అనమాట. ఇదేమో ఎత్తైనది, ఇది పొడవైనది. సో ఇప్పుడు ఇంకొక టైపు వర్టికల్ సీ బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్లోనే ఎత్తైనది, తర్వాత ముంబైలోనే అటల్ సేతు పొడవైనదిగా, అలాగే రామేశ్వరంలో ఫస్ట్ వర్టికల్ బ్రిడ్జ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగిందని మోదీ గారు ప్రసంగించడం జరిగింది. అలాగే దీనికి మనకు తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ గారు ఆయన హాజరు కాలేదనమాట, వేరే కార్యక్రమంలో ఉండడం వల్ల. సో ఆయన ఈ ఏవైతే రహదారులకు ఇచ్చిన ఇంపార్టెన్స్ గురించి, అలాగే కేంద్రం సహకరిస్తున్న సహాయం గురించి కూడా మోదీ గారు మనకి ప్రసంగించడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనకి పాంబన్ వర్టికల్ వంతెన వచ్చేసి 2.7 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత వర్టికల్గా అని చెప్పిన కదా నేను, ఇట్లా వర్టికల్గా అది వచ్చేసి 17 మీటర్స్ వరకు మనకి ఉండడం జరుగుతుంది అనమాట. సో రామేశ్వరం దీపం వెళ్ళడం కోసం ఈ వంతెనను కట్టడం జరిగింది. అలాగే రామేశ్వరం తాంబారం ఎక్స్ప్రెస్ని కూడా మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఎప్పుడంటే ఏప్రిల్ 6న. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రంప్పై నిరసనలు హ్యాండ్స్ అప్ పేరుతో, అంటే ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ ఎత్తేయాలనే ఉద్దేశంతో మనకి యుఎస్ఏ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రంప్కి వ్యతిరేకంగా, అలాగే ఎలాన్ మస్క్కు వ్యతిరేకంగా నిరసనలు చేయడం జరిగింది. ఈ నిరసనలు వచ్చేసి మనకి ఏప్రిల్ 6న న్యూయార్క్ నుంచి అలాస్కా వరకు కూడా ఈ నిరసనలు తెలియజేయడం జరిగింది. అలాగే రిపబ్లికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధ్యక్షతలో ఇంతవరకు కూడా అధ్యక్షత వహించిన దాంట్లో ఎవరి హయాంలో కూడా ఇంత పెద్ద నిరసనలు జరగలేదు. ఫస్ట్ టైం ట్రంప్ గారి హయాంలోనే అతిపెద్ద నిరసనలు జరిగినాయని కూడా మనకి తెలియజేయడం జరిగింది. అలాగే మనకి 50 రాష్ట్రాలు ఉంటాయని అందరికీ తెలుసు కదా. ఇందులో 150 సంఘాలు, అలాగే 1200
ప్రాంతాలలో ఈ నిరసనల్ని తెలియజేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ సైజు అంటే రీజన్స్ ఏంటి, వీళ్ళు ఎందుకు నిరసన చేస్తున్నారంటే ప్రభుత్వ సైజును తగ్గించడం, ఆర్థిక వ్యవస్థ, వలస విధానం, అలాగే మానవ హక్కులపై ట్రంప్, ఎలాన్ మస్క్ చర్యలకు నిరసనగా. అంటే ఇప్పుడు మానవ హక్కులని అంటే ఈయన ఏమంటారు, వలస విధానం. ఈ మధ్యనే మనకి ఈవెన్ అంటే ఎడ్యుకేషన్ కోసం వీసా తీసుకోవాలన్నా, ఇల్లీగల్ వీసా తీసుకునే వాళ్ళనైనా కూడా అవన్నీ కూడా చాలా రెస్ట్రిక్షన్ చేయడం జరిగిందనమాట. సో వాటి మీద వీళ్ళు మానవ హక్కులను హరించడంలో కూడా అంటే అలానే మళ్ళీ అధికారులను తీసేయడంలో కూడా ఆయన తీసుకున్న చర్యలకి వ్యతిరేకంగా వీళ్ళు నిరసనలు చేయడం జరుగుతుంది. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు ఇప్పుడే చెప్పాను, సామాజిక భద్రత కార్యాలయం మూసివేత, అలాగే ఆరోగ్యం రంగంకి నిధుల కోత అంటే ఆరోగ్య రంగాన్ని కూడా నిధులు తగ్గించడం, ట్రాన్స్జెండర్ హక్కులను లాక్కోవడం, ఇలాంటివి కూడా మనకి నిరసనకి రీజన్స్గా చెప్పుకోవచ్చు. సో ట్రంప్ గారు ఏదైతే ఈవెన్ గోల్డ్ కార్డ్ తీసుకురావడం జరిగింది, అలాగే ట్రంప్ గారు వలస విధానంలో టారిఫ్స్లో కూడా మనకి చేంజెస్ తీసుకురావడం జరిగింది, అలాగే ఆయన ఫస్ట్ అమెరికా పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇలా అమెరికా డెవలప్మెంట్ కోసమే నేను ఈ నిర్ణయాలు తీసుకుంటున్నానని ట్రంప్ గారు తెలియజేసినప్పటికి కూడా ఆయన ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో వాటికి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క ప్రజలు నిరసనలు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దాన్ని కూడా హ్యాండ్స్ అప్ పేరుతో వాళ్ళు నిరసనలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అక్కడ ప్రజలే కాకుండా ఐరోపా, లండన్, బెర్లిన్కి సంబంధించిన దేశాలు కూడా మనకి ఈ ట్రంప్ గారి నిర్ణయాలపై అక్కడ కూడా మనకి నిరసనలు చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తమిళనాడులో ఏఐ కోర్సులు. యాక్చువల్గా పాఠశాలలో ఏఐ సాంకేతికతో ఇది అయితే ఎడ్యుకేషన్ ఇవ్వాలని తమిళనాడులోనే దేశంలోనే మొదటిసారిగా ఏఐ టెక్నాలజీతో పాఠశాలలో విద్యాబోధన చేయడం ప్రారంభించారు. ఇక్కడ చూడండి, వీళ్ళు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా తమిళనాడు 2023లోనే మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ఏఐ తరహా అంటే చూడండి, ఏఐ తరహా టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ సపోర్ట్ అనే పేరుతో 2023లో తమిళనాడు గవర్నమెంట్ మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ సపోర్ట్ అనే పేరుతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసి కోడింగ్, మనకి ఏఐ టెక్నాలజీ ద్వారా అంటే మనకి కోడింగ్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఆన్లైన్ టూల్స్, ఇది చూడండి, మిషన్ లెర్నింగ్, కోడింగ్ ఇవన్నీ కూడా మనకి ఏఐ టెక్నాలజీలో భాగంగా నేర్పించడం జరుగుతుంది అనమాట. దానికోసమే తమిళనాడు ప్రభుత్వం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా రీసెంట్గా ఏమైంది అంటే మనకి ఈ పైలట్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ 12 పాఠశాలలో దీన్ని ప్రారంభించారు. తర్వాత దీన్ని 100 పాఠశాలకి పెంచినారనమాట. చూడండి, జనవరి 11న 12 ప్రభుత్వ పాఠశాలలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా లేదంటే 12 పాఠశాలలో ప్రారంభించినారు. తర్వాత 100 పాఠశాలకు దీన్ని పెంచారనమాట. యాక్చువల్గా ఇది సక్సెస్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇది సక్సెస్ అయిందో 2025-26 సంవత్సరం అంటే విద్యా సంవత్సరం నుంచి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలని, అంటే ప్రతి పాఠశాలలో దీన్ని ప్రారంభించాలని కూడా మనకి పేర్కొనడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, 5029 హై సెకండరీ స్కూల్స్లో 507 పాఠశాలలో దీనిని ప్రారంభించారు. 56 కోట్లతో దీనిని ప్రారంభించడం జరిగిందనమాట. మిగతా స్కూల్లో కూడా వీటిని ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్కార్ బడుల్లో అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్లోనేవి తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. అలాగే ఏఐ టెక్నాలజీతో మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకొని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవడానికి ఏంటి అంటే దేశంలోనే మొదటిసారిగా ఏఐ టెక్నాలజీతో పాఠశాలలో కోర్సులు తీసుకురావడానికి తమిళనాడు మైక్రోసాఫ్ట్తో ఫస్ట్ టైం ఒప్పందం చేసుకొని దీంట్లో సక్సెస్ అయ్యి 2025-26 సంవత్సరం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఐ టెక్నాలజీ ఇన్ తమిళనాడు గవర్నమెంట్ స్కూల్స్. నెక్స్ట్ టాపిక్
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి రాష్ట్ర విశ్వవిద్యాలయాలపై నీతి ఆయోగ్ అంటే వాటి యొక్క పరిస్థితిపై నీతి ఆయోగ్ ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. నీతి ఆయోగ్ ఇచ్చిన ఏ నివేదిక అయినా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైనా నివేదికని నీతి ఆయోగ్ ఇచ్చినట్లు వస్తే కంపల్సరీ ఆ నివేదికని చూసుకోండి, ఇంపార్టెంట్ నివేదికగా చూసుకోవాలన్నమాట. మనకి నీతి ఆయోగ్ ఆల్మోస్ట్ చాలా మందికి ఐడియానే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా నీతి ఆయోగ్ మీద ఐడియా లేకుంటే కమెంట్ సెక్షన్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఏ సపరేట్ వీడియో ఆన్ దట్ నీతి ఆయోగ్ టాపిక్. ఓకే, నేను ఇందులోనే నీతి ఆయోగ్ ఎందుకు చెప్పలేదంటే చాలా పెద్ద టాపిక్ అనమాట, అది ఇందులో సరిపోదు. కాబట్టి నేను సపరేట్ వీడియో చేస్తాను, మీకు కావాలంటే ఆ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనం ఇందులోకి వెళ్ళిపోదాం. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక రీసెంట్గా ఏంటంటే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులు బాగాలేవని నివేదిక చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అధ్యాపకుల మౌలిక వసతుల కొరత. అంటే మనకి ఈ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అధ్యాపకుల అలాగే మౌలిక వసతుల కొరత ఉందని. అంటే అధ్యాపకులు ఆల్మోస్ట్ 40% వరకు మనకి అధ్యాపకులు లేరు, అలాగే మౌలిక వసతుల కొరత కూడా ఉంది అని మనకి నీతి ఆయోగ్ తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూడండి, 81% మంది 81% మంది ప్రవేశాల్లో ప్రవేశం పొందుతున్నారు. చూడండి, మనకి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో మనకి ఆల్మోస్ట్ 81% మంది ప్రవేశాలు పొందుతున్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన అధ్యాపకులు మౌలిక వసతులు అనేవి లేకపోవడం జరిగింది. అలాగే ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను సాధించాలి. మనకి ప్రపంచ స్థాయిలో విద్యా ప్రమాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రమాణాలని మనకి రాష్ట్రం సాధించాలనేసి మనకి ఈ నీతి ఆయోగ్ విశ్వవిద్యాలయాలకి చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఆర్థిక, అకాడమిక్, గవర్నెన్స్ తదితర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఆర్థికానికి, అకాడమిక్కి, గవర్నెన్స్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన సమస్యల్ని ఈ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్నాయని మనకి ఈ నివేదిక తెలియజేయడం జరిగింది. అలాగే మనకి దేశంలోనే మొత్తంగా 1168 యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే 1168 యూనివర్సిటీలు ఉంటే అందులో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఏంటంటే 495 ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు వచ్చేసి 495 ఉన్నాయి. వాటిలో 3.25 కోట్ల మంది ఇందులో మనకి చదవడం జరుగుతుంది అనమాట. టోటల్గా యూనివర్సిటీలు ఏంటంటే 1168, అందులో 495 వచ్చేసి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉంటే అందులో 3.25 కోట్ల మంది దీంట్లో చదవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి దేశంలోనే కర్ణాటక. అంటే మనకి 495 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు చెప్తున్నా కదా, అందులో కర్ణాటకలో ఎక్కువగా 43 ఉన్నాయన్నమాట. అంటే అగ్రభాగంగా ఎవరున్నారంటే కర్ణాటకలో ఆల్మోస్ట్ 43 యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. అందులో 38 యూనివర్సిటీలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అనమాట. వచ్చేసి వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ మనకి ఈ నివేదిక చెప్పిన కొన్ని స్టాటిస్టిక్స్ చూసుకుందాం. సో మనం ఇప్పటి వరకు కూడా నీతి ఆయోగ్ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయని గురించి చెప్పింది కదా. అసలు వ్యయం ఎంత ఉంది, ఏ రాష్ట్రం యూనివర్సిటీ కోసం ఎంత కేటాయిస్తుంది జిఎస్టిపిలో, అలాగే కేంద్రం ఎంతవరకు సాయం చేస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ నీతి ఆయోగ్ ఏం చెప్తుంది అంటే 2005-06 సంవత్సరం నుంచి 2019-20 సంవత్సరంతో పోల్చుకుంటే జిఎస్టిపిలో వ్యయం వాటా అంటే తగ్గిందనమాట. అంటే జిఎస్టిపిలో ప్రకటించే ఏదైతే మనకు ఉంటుందో అది దాని యొక్క వాటా తగ్గిపోయింది అనమాట. అంటే ఇచ్చే డబ్బులు దానికోసం తగ్గిపోయినాయి అనమాట. తర్వాత వచ్చేసి 2010-2015లో సగటు వృద్ధి రేటు 10% ఉంటే 2019-20కి వచ్చేలాగా ఇది 6.6% తగ్గిపోయింది. 10% నుంచి 6.6% సగటు వృద్ధి రేటు అనేది మనకి తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. 2010 నుంచి 2020కి చూసుకుంటే 2020-21లో సగటు కేటాయింపు వచ్చేసి విద్యకి 2454 కోట్లు అనమాట. సగటు కేటాయింపు అంటే ఓవరాల్గా చూసుకుంటే 2454 కోట్లు కేటాయించేవారు. కానీ ఇక్కడ చూడండి, ఏ రాష్ట్రాలు యూనివర్సిటీ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి అంటే మహారాష్ట్ర 11,000 అంటే ఓవరాల్గా చూసుకుంటే సగటు కేటాయింపు 2454 కోట్లు, అది కూడా 2020-21 తరపున. ఇక్కడ మహారాష్ట్ర 11,420 కోట్లని ఖర్చు చేయడం జరిగింది. అలాగే బీహార్ 9,666 కోట్లని, తమిళనాడు 7,232 కోట్లని ఖర్చు చేస్తూ ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. అంటే మహారాష్ట్ర 11,000, బీహార్ 9,000, తమిళనాడు
7,000 పైన ఖర్చులకి అంటే యూనివర్సిటీ ఖర్చులకు ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఫస్ట్ 3 స్టేట్స్‌గా మనం అంటే విశ్వవిద్యాలయాల కోసం ఫస్ట్ 3 స్టేట్స్ ఎక్కువగా ఎవరు కేటాయిస్తున్నారంటే మహారాష్ట్ర, తర్వాత వచ్చేసి బీహార్, తమిళనాడు. తర్వాత వచ్చేసి జీఎస్‌డీపీలో మొత్తం విద్యకై 8 పాయింట్ అంటే ఇప్పుడు మనం చూడండి ఇది సగటు కేటాయింపు అది విద్యకై. కానీ ఇక్కడ జీఎస్‌డీపీలో అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్‌లో ఎక్కువగా కేటాయింపులు కేటాయించి అగ్రస్థానంలో నిలిచినది రాష్ట్రం ఏదంటే జమ్మూ అండ్ కాశ్మీర్. తర్వాత మణిపూర్ 7.2% మణిపూర్. తర్వాత మేఘాలయ 6.6%తో ఫస్ట్ 3 ప్లేసెస్‌లో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ. 8.1%తో జమ్మూ కాశ్మీర్ మనకి ఫస్ట్ కేటాయింపుల్లో ముందుందనమాట. తర్వాత వచ్చేసి మనకి రాను రాను పీజీ ప్రవేశాలనేవి స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయన్నమాట. అంటే పీజీ ప్రవేశాల్లో ఏమంటారు ప్రవేశాల రేటు అనేది పెరిగిపోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి నీతి ఆయోగ్ ఇచ్చిన ఒక నివేదిక అనమాట. అసలు ఏంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకు రాష్ట్రం కానీ లేదంటే కేంద్రం కానీ వీటిని ఎక్కువ అధ్యాపకులు లేకుండా మౌలిక వసతులు లేకుండా ఉండే ప్రాబ్లమ్ని తీర్చలేకపోతున్నారంటే ఇక్కడ చూడండి మనకి 30:1 అంటే ఒక విద్యార్థికి 30 విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడనమాట. కానీ ఒరిజినల్‌గా మనకి ఏదైతే రాష్ట్రం రూల్ ప్రకారం 15%కి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అంటే 15 మంది స్టూడెంట్స్‌కి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కానీ మనకి ఒక్క ఉపాధ్యాయుడు వచ్చేసి 30 మంది పిల్లలకి ఉండడం జరుగుతుంది. అలాగే వచ్చేసి మనకి మౌలిక సదుపాయాలు అనేవి ఓన్లీ 10% ఆఫ్ యూనివర్సిటీలో ఒకటి మనకి మౌలిక సదుపాయాలు అనేవి కల్పించడం జరుగుతుంది. మిగతా వాటిలో మౌలిక సదుపాయాలు లేకపోవడమో లేదంటే సరిగా లేకపోవడమో జరుగుతుంది. తర్వాత వచ్చేసి 60% యూనివర్సిటీల్లో వసతి గృహాలు అనేవి లేవన్నమాట. వసతి గృహాలను కూడా కల్పించాలనేసి 60% వరకు యూనివర్సిటీలో వసతి గృహాలు కూడా లేవని కూడా మనకి నివేదిక తెలియజేయడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు 100% యూనివర్సిటీ అని తీసుకుంటే అందులో ఓన్లీ 25% యూనివర్సిటీస్ మాత్రమే ప్రైవేట్ వాళ్ళతో భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. మిగతావన్నీ కూడా వాళ్ళ ఓన్గా ఉండడం జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ కాజ్ ఏంటంటే ఇప్పుడు ఏ రాష్ట్రం అయితే ఏదైతే రాష్ట్రం యూనివర్సిటీస్ ఉంటాయో అవి మెయిన్గా ఫీజులు మనం ప్రవేశానికి లేదంటే ప్రవేశ పరీక్ష ద్వారా ఫీజులు చెల్లిస్తాం కదా, ఆ ఫీజుల పైన అలాగే కేంద్రం యొక్క నిధుల పైన ఆధారపడడం వల్ల కూడా వీటిని వాళ్ళు వీలైనంత త్వరగా లేదంటే వీలైనంత వ్యయంలో వాళ్ళు దీన్ని డెవలప్ చేయలేకపోతున్నారని ఇది కూడా ఒక బ్యాక్లాగ్ అనేసి మనకి నీతి ఆయోగ్ చెప్పడం జరిగింది. సో ఇది మనకి నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక అనమాట ఈ రాష్ట్ర యూనివర్సిటీస్ మీద. నెక్స్ట్ టాపిక్.